శాంతి. ఈరోజు 10th నవంబర్ 10వ తేదీ సాకార మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలు, ఆత్మను సతోప్రధానంగా చేసుకునే చింత కలిగి ఉండండి. ఎటువంటి లోపము ఉండకూడదు, మాయ పొరపాటు చేయించకూడదు. ఆత్మను సతోప్రధానంగా చేసుకునే చింత కలిగి ఉండండి. ఎటువంటి లోపము ఉండకూడదు, మాయ పొరపాటు చేయించకూడదు. ఈరోజు ప్రశ్న: పిల్లలైన మీ నోటి నుండి ఏ శుభవచనాలు సదా వెలువడుతూ ఉండాలి? పిల్లలైన మీ నోటి నుండి ఏ శుభవచనాలు సదా వెలువడుతూ ఉండాలి? జవాబు: మేము నరుని నుండి నారాయణుడిగా అవుతామే కానీ తక్కువగా అవ్వము. బాబా నష ఎక్కిస్తున్నారు మనందరి పిల్లలకి. మేము నరుని నుండి నారాయణుడిగానే అవుతాం కానీ తక్కువ ఏమీ అవ్వము. మేమే విశ్వానికి అధిపతులుగా ఉండేవారము, మళ్ళీ అలా అవుతాము అన్న శుభవచనాలే మీ నోటి నుండి వెలువడాలి. కానీ ఈ గమ్యం చాలా ఉన్నతమైనది కావున చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. నోటి నుండి శుభవచనాలు పలుకుతాము కానీ నడవడికలో చాలా జాగ్రత్తగా ఉండాలి. బాబా అంటున్నారు, మీ లెక్క పత్రాన్ని చూసుకోవాలి. నోట్లో అనే మాటలకి మరియు నా కర్మలకి ఒకేలాగా ఉన్నాయా అని లెక్కాపత్రాన్ని చూసుకోవాలి. మీ లక్ష్యమును ఉద్దేశమును మీ ముందు ఉంచుకొని పురుషార్థం చేస్తూ ఉండాలి. హార్ట్ ఫెయిల్ అవ్వకూడదు. ఓం శాంతి. ఇక్కడ స్మృతి యాత్రలో కూర్చున్నప్పుడు మీరు ఆత్మాభిమానులుగా అయి కూర్చోండి మరియు తండ్రిని స్మృతి చేయండి అని సోదరులతో చెప్పండి. ఏం చెప్పాలి? ఒకటి, ఆత్మాభిమానిగా కావాలి. రెండోది, అప్పుడే బాబాని స్మృతి చేయగలుగుతాం. కాబట్టి ఈ విషయాన్ని చెప్పండి. ఈ స్మృతిని కలిగించాలి. ఇప్పుడు మీకు ఈ స్మృతి లభిస్తోంది. ఆత్మస్మృతి మరియు పరమాత్మ యొక్క స్మృతి లభిస్తోంది. మనం ఒక ఆత్మ, మన తండ్రి మనల్ని చదివించేందుకు వస్తారు. మనం కూడా కర్మేంద్రియాల ద్వారా చదువుకుంటున్నాము. తండ్రి కూడా కర్మేంద్రియాల ఆధారం తీసుకొని వీటి ద్వారా మొట్టమొదట తండ్రిని స్మృతి చేయండి అని చెప్తారు. ఇది జ్ఞాన మార్గము, దీనిని భక్తి మార్గమని అనరు అని పిల్లలకు వివరించడం జరిగింది. జ్ఞానం కేవలం ఒక జ్ఞానసాగరుడు పతిత పావనుడే ఇవ్వగలరు. స్వయమును ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి అనే మీకు మొట్టమొదటి పాఠంగా లభిస్తుంది. ఇది ఎంతో అవసరం. ఇంకే సత్సంగంలోనూ ఈ విధంగా అనడం ఎవ్వరికీ రాదు. ఈ రోజుల్లో కృత్రిమ సంస్థలు ఎన్నో వెలువడ్డాయి. మీ నుండి విని ఇతరులు కూడా అలా అంటారు, కానీ దాని అర్థాన్ని తెలుసుకోలేరు. ఆత్మగా భావించండి, అప్పుడే పరమాత్మ గుర్తొస్తారు అని కేవలం రిపీట్ చేయొచ్చు, కానీ దాని అర్థం ఎవరికి తెలియదు. ఆత్మిక స్థితిలో ఎలా స్థితం అవ్వాలి, శివబాబా యొక్క స్మృతి ఎలా కలుగుతుంది అనేటువంటిది ఎవరికి తెలియదు. దానిని వివరించే తెలివి వారికి రాదు. అనంతమైన తండ్రిని స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమైపోతాయి అని తండ్రి మీకే చెబుతారు. ఇది పాత ప్రపంచము అని వివేకం కూడా చెబుతుంది. కొత్త ప్రపంచము మరియు పాత ప్రపంచానికి ఎంతో తేడా ఉంది. అది పావన ప్రపంచము, ఇది పతిత ప్రపంచము. హే పతిత పావన రా, నీవు వచ్చి పావనంగా తయారు చెయ్యి అని కూడా పిలుస్తారు. గీతలో కూడా నన్నొక్కడినే స్మృతి చేయండి అన్న పదాలు ఉన్నాయి. దైహికమైన సర్వ సంబంధాలను త్యజించి స్వయాన్ని ఆత్మగా భావించండి. ఈ దైహికమైన సంబంధాలు ఇంతకుముందు లేవు. ఆత్మలైన మీరు పాత్రను అభినయించేందుకు ఇక్కడికి వస్తారు. ఒంటరిగా వచ్చారు, ఒంటరిగా వెళ్ళాలి అన్న గాయనం కూడా ఉంది.
అకేలే ఆయే థే అకేలే జానా హై. ఒంటరిగా వచ్చాము, ఒంటరిగా వెళ్ళాలి అనేటువంటి గాయనం కూడా ఉంది. దీని అర్థాన్ని మనుషులు అర్థం చేసుకోలేరు. ఒంటరిగా రావటం అంటే ఏంటి అర్థము? ఒక్కళ్ళమే వచ్చాము అనేటువంటి మాట కాదు, ఆత్మ ఒకటే వచ్చింది. ఈ దేహం కానీ, సంబంధికులు కానీ, దేహ పదార్థాలు కానీ ఏమీ లేవు, రాలేదు. ఆత్మ ఒకటే వచ్చింది, వెళ్ళిపోయేప్పుడు కూడా ఆత్మ ఒకటే వెళ్ళిపోతుంది. ఇప్పుడు మీరు ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. స్మృతి యాత్ర ద్వారా లేక స్మృతి శక్తి ద్వారా మీరు పావనులుగా అవుతున్నారు. ఇది రాజయోగ శక్తి, అది హఠయోగము. దాని ద్వారా మనుషులు కొద్ది సమయం ఆరోగ్యంగా ఉంటారు హఠయోగం చేయటం వల్ల. సత్యుగంలో మీరెంత ఆరోగ్యవంతులుగా ఉండేవారు గుర్తు తెచ్చుకోవాలి. ఆరోగ్యం యొక్క దానం ఇప్పుడు అందరికీ అవసరం కాబట్టి మన యొక్క సంపూర్ణ స్థితిలో ఎంత ఆరోగ్యంగా ఉన్నాం మనము అనేటువంటి స్మృతి ఆత్మలో ఇమర్జ్ చేస్తూ ఉండాలి. ఎంతైతే ఆ స్మృతిని ఇమర్జ్ చేస్తూ ఉంటామో అంత మనం దైహికంగా, మానసికంగా, ఆత్మ కూడా హెల్దీగా, ఆరోగ్యంగా తయారవుతుంది. కాబట్టి బాబా అంటున్నారు, సత్యుగంలో మీరెంత ఆరోగ్యవంతులుగా ఉండేవారు. అక్కడ హఠయోగం అవసరం లేదు. ఇక్కడలాగా ప్రాణాయామ లేదు, ఆసనాలు ఇలాంటివేమీ అవసరం లేదు ఆరోగ్యం కోసం. సత్యుగంలో ఉన్నప్పుడు హఠయోగం అవసరం లేదు. ఇవన్నీ ఇక్కడ ఈ చీచీ ప్రపంచంలోనే చేస్తారు. ఇది పాత ప్రపంచము. సత్యుగ కొత్త ప్రపంచం ఏదైతే గతించిపోయిందో అందులో ఈ లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది. ఇది ఎవ్వరికీ తెలియదు. అక్కడ ప్రతి వస్తువు కొత్తగా ఉండేది. ప్రేయసులారా మేల్కొనండి అన్న గీతం కూడా ఉంది కదా. జాగ్ సజనియా జాగ్ అనేటువంటి పాట కూడా ఉంది కదా. ఆ నవయుగము సత్యుగమే. ఆ పాటలో ఉంది, జాగ్ సజనియా జాగ్ అబ్ నవయుగ అనేవాలా హై. ఇప్పుడు కొత్త యుగము రాబోతోంది. సో ఆ నవయుగము సత్యయుగమే. పాత యుగము కలియుగము. దీనిని సత్సంగము అని అన్నారు. ఇప్పుడు ఇది కలియుగము అన్న స్మృతిని బాబా కలిగించారు. ఇప్పుడు మీరు సత్యుగం కొరకు చదువుతారు. ఇలా ఈ చదువు ద్వారా మీకు కొత్త ప్రపంచంలో రాజ్య పదవి లభిస్తుంది అని చదివించేవారు ఇంకెవ్వరూ ఉండరు. అలా ఎవ్వరూ అనలేరు. పిల్లలైన మీకు ప్రతి విషయపు స్మృతిని కలిగించటం జరుగుతుంది. పొరపాట్లు చేయకూడదు. బాబా అందరికీ అర్థం చేయిస్తూ ఉంటారు. ఎక్కడైనా కూర్చోండి, వ్యాపారాలు మొదలైనవి చేయండి, కానీ స్వయమును ఆత్మగా భావిస్తూ చేయండి. వ్యాపార వ్యవహారాలలో స్మృతి చేయడం కష్టమైతే ఎంత వీలైతే అంత సమయం కేటాయించి స్మృతిలో కూర్చోండి. అప్పుడే ఆత్మ పవిత్రంగా అవుతుంది. ఇంకే ఉపాయము లేదు. మీరు కొత్త ప్రపంచం కొరకు రాజయోగం నేర్చుకుంటున్నారు. అక్కడకు ఇనుపయుగ ఆత్మ వెళ్ళజాలదు. అంటే కలియుగం ఆత్మలెవరు వెళ్ళజాలరు. మాయ ఆత్మ రెక్కలను త్రెంచేసింది. ఆత్మ ఎగురుతుంది కదా, ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరాన్ని తీసుకుంటుంది. ఆత్మ అన్నింటికన్నా వేగంగా వెళ్ళే రాకెట్ వంటిది. పిల్లలైన మీకు ఈ కొత్త కొత్త విషయాలను విని ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆత్మ ఎంత చిన్న రాకెట్, అందులో 84 జన్మల పాత్ర రచింపబడి ఉంది. ఈ విషయాలను మీ హృదయంలో గుర్తుంచుకోవటం ద్వారా ఉత్సాహం కలుగుతుంది. స్కూల్లో విద్యార్థుల బుద్ధిలో విద్య గుర్తుంటుంది కదా. ఇప్పుడు మీ బుద్ధిలో ఏముంది? బుద్ధి శరీరంలో లేదు, ఆత్మలోనే మనస్సు, బుద్ధి ఉన్నాయి. ఆత్మయే చదువుతుంది. ఉద్యోగము మొదలైనవన్నీ ఆత్మయే చేస్తుంది. శివబాబా కూడా ఒక ఆత్మయే, కానీ వారిని ఉన్నతోన్నతమైన ఆత్మ అని అంటారు. తాను జ్ఞానసాగరుడు, తాను ఒక చిన్న బిందువు. ఇది కూడా ఎవ్వరికీ తెలియదు. ఆ తండ్రిలో ఏ సంస్కారాలైతే ఉన్నాయో వాటిని పిల్లలైన మీలో నింపటం జరుగుతుంది.
ఇప్పుడు మీరు యోగ శక్తి ద్వారా పావనంగా అవుతున్నారు. అందుకొరకు పురుషార్థం చేయవలసి ఉంటుంది. చదువులో మేమెప్పుడు ఫెయిల్ అవ్వకూడదు అన్న చింత అయితే ఉంటుంది కదా. ఆత్మ అయిన మనం సతోప్రధానంగా అవ్వాలి అన్నదే మొట్టమొదటి సబ్జెక్ట్. ఎటువంటి లోపము ఉండిపోకూడదు, లేకపోతే ఫెయిల్ అయిపోతాము. మాయ మిమ్మల్ని ప్రతి విషయంలోనూ మరిపింపచేస్తుంది. చాటు వ్రాయాలి, దీంట్లో కూడా మరిపిస్తుంది, కానీ చాటు వ్రాయాలి. రోజంతట్లో ఎటువంటి ఆసురీ పనులు చేయకూడదు అని ఆత్మ కోరుకుంటుంది, కానీ మాయా చాట్ వ్రాయనివ్వదు. మీరు మాయ గుప్పిట్లోకి వచ్చేస్తారు. లెక్కాపత్రాన్ని వ్రాయాలి అని బుద్ధి కూడా చెబుతుంది. వ్యాపారులు ఎల్లప్పుడూ లాభ నష్టాల లెక్కాపత్రాలను వ్రాస్తారు. ఇది మీ చాలా పెద్ద ఖాతా. 21 జన్మల సంపాదన ఇందులో ఉంది, కావున ఇందులో పొరపాటు చేయకూడదు. పిల్లలు ఎన్నో పొరపాట్లు చేస్తారు. ఈ బాబాను పిల్లలైన మీరు సూక్ష్మవతనంలో స్వర్గంలో కూడా చూస్తారు. ఎవరిని? బ్రహ్మబాబాని సూక్ష్మవతనంలో స్వర్గంలో కూడా పిల్లలు చూస్తారు. బాబా కూడా ఎంతో పురుషార్థం చేస్తారు, ఎంతో పోతూ ఉంటారు కూడా. బాబా స్మృతిలోనే స్నానం చేస్తాను, భోజనం చేస్తాను, అయినా మళ్ళీ మర్చిపోతాను. బ్రహ్మబాబా అంటున్నారు, నేను ఎంతో పురుషార్థం చేస్తాను శివబాబాని గుర్తుపెట్టుకోవడానికి, ప్రతి కర్మలో శివబాబాని గుర్తు చేస్తూ ఉంటాను, అయినా కానీ మర్చిపోతాను. దాంతో మళ్ళీ స్మృతి చేయడం మొదలు పెడతాను. ఇది చాలా పెద్ద సబ్జెక్ట్. బాబాని మర్చిపోవడము, మళ్ళీ గుర్తు తెచ్చుకోవడము, బాబాని స్మృతి చేయడము, ఇది పెద్ద సబ్జెక్ట్. ఈ విషయంలో ఎటువంటి మతభేదము రాజాలదు. గీతలో కూడా దేహ సహితంగా దేహపు సర్వధర్మాలను వదలండి అని ఉంది. ఇక మిగిలింది ఏం మిగిలింది? ఆత్మ మాత్రమే. దేహ సహితంగా దేహం యొక్క సర్వ ధర్మాలను పరిత్యజించి నన్ను ఒక్కడనే గుర్తు చేయండి అని చెప్పారు కదా గీతల్లో కూడా. కాబట్టి ఇక మిగిలింది ఆత్మ. దేహమును మర్చి స్వయాన్ని ఆత్మగా భావించండి. ఆత్మ పతితంగా మరియు తమో ప్రధానంగా కూడా ఉంది. మనుష్యులు ఆత్మను నిర్లేపి అని అనేస్తారు. ఆత్మయే పరమాత్మ, పరమాత్మయే ఆత్మ అని అంటారు. కావుననే ఆత్మకు ఏది అంటుకోదు అని భావిస్తారు, నిర్లేపి అని భావిస్తారు. తమోగుణ మనుష్యులు తామిచ్చే శిక్షణను కూడా తమోగుణంగానే ఇస్తారు. ఎందుకంటున్నారు ఈ మాట? ఆత్మ నిర్లేపి అని అనేసుకున్నారు. అందుకనే పాపపుణ్యాలు ఏమీ అంటవు, ఏం చేసినా పర్వాలేదు అని భావిస్తారు. కాబట్టి బాబా అంటున్నారు, తమోగుణి మనుషులు ఈ జ్ఞానాన్ని కూడా తమోగుణిగానే అర్థం చేసుకున్నారు. వాళ్ళు అలాగే అనేస్తూ ఉంటారు. సతోగుణంగా ఉన్నవారు తయారు చేయలేరు, సతోగుణంగా ఉండేవారిగా వారు చేయలేరు. భక్తి మార్గంలో తమో ప్రధానులుగా అవ్వవలసి ఉంటుంది. ప్రతి వస్తువు మొదట సతో ప్రధానంగా ఉంటుంది, ఆ తర్వాత రజో తమోలలోకి వస్తుంది. స్థాపన మరియు వినాశనం జరుగుతాయి. బాబా కొత్త ప్రపంచ స్థాపనను చేయిస్తారు. ఆ తర్వాత ఈ పాత ప్రపంచం మారి క్రొత్తగా అవుతుంది. ఈ లక్ష్మీనారాయణులు కొత్త ప్రపంచానికి చిహ్నము కదా. వీరు కొత్త ప్రపంచానికి అధిపతులు. త్రేతాయుగమును కూడా కొత్త ప్రపంచము అని అనరు. కలియుగాన్ని పాత ప్రపంచము అని, సత్యుగాన్ని కొత్త ప్రపంచము అని అంటారు. కలియుగాంతం మరియు సత్యుగ ఆదికి ఇది సంగమయుగము. కొందరు ఎంఏ బిఏలు చదువుతారు, చదివి ఉన్నతంగా అయిపోతారు కదా. మీరు ఈ చదువు ద్వారా ఎంత ఉన్నతంగా అవుతారు? వీరిని ఇంత ఉన్నతంగా ఎవరు తయారు చేశారు అన్న విషయం ప్రపంచానికి తెలీదు. మీరిప్పుడు ఆది మధ్యాంతాలను తెలుసుకున్నారు. అందరి జీవిత గాథలను గూర్చి మీకు తెలుసు. ఇది జ్ఞానము. భక్తిలో జ్ఞానం లేదు, కేవలం కర్మకాండలను నేర్పిస్తారు. భక్తి అయితే అపారంగా ఉంది, ఎంతగా వర్ణన చేస్తారు.
అది చాలా సుందరంగా కనిపిస్తూ ఉంటుంది. బీజంలో ఉన్న సౌందర్యం ఏమిటి? ఇంత చిన్న బీజము ఎంత పెద్దగా అయిపోతుంది. ఇది భక్తి యొక్క వృక్షము. ఇందులో అపారమైన కర్మకాండ ఉంది. భక్తిలో ఎన్నో రకాలైనటువంటి కర్మకాండలు ఉన్నాయి. జ్ఞాన మార్గంలోని మంత్రం ఒక్కటే, ఏంటది? మన్మనాభవ. తమో ప్రధానుల నుండి సతో ప్రధానులుగా అయ్యేందుకు నన్ను స్మృతి చేయండి అని బాబా అంటారు. హే పతిత పావన, నీవు వచ్చి మమ్మల్ని పావనంగా తయారు చేయి అని కూడా మీరు పిలుస్తారు. రావణ రాజ్యంలో అందరూ పతితులుగా దుఃఖితులుగా ఉన్నారు. రామరాజ్యంలో అందరూ పావనులుగా సుఖవంతులుగా ఉంటారు. రామరాజ్యము రావణ రాజ్యము అన్న పేరైతే ఉంది కదా. రామరాజ్యమును గూర్చి పిల్లలైన మీకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. భగవాను వాచ మన్మనాభవ అని అంటూ ఉంటారు. కానీ మీరు 84 జన్మలు ఎలా పూర్తి చేశారో ఎవరు అర్థం చేసుకోలేరు. ఇప్పుడు చక్రం పూర్తి అవుతుంది. గీతను వినిపించేవారు గీతను గూర్చి ఏం చెప్తారో వెళ్ళి వినండి. బాబా హోంవర్క్ ఇస్తున్నారు. గీత గురించి వారు ఏం చెప్తారో వినండి. మీ బుద్ధిలో ఇప్పుడు మొత్తం జ్ఞానం అంతా చిందుతూ ఉంటుంది. ఇంతకుముందు ఎప్పుడైనా కలుసుకున్నారా అని బాబా అడుగుతారు. అవును బాబా, కల్పపూర్వం కలుసుకున్నాము అని పిల్లలు అంటారు. బాబా ప్రశ్నిస్తారు మరియు పిల్లలు అర్థసహితంగా జవాబు చెబుతారు. అంతేకాని చిలకల్లా పలకడం కాదు. మళ్ళీ బాబా ఎందుకు కలుసుకున్నారు, ఏం పొందారు అని అడుగుతారు. మేము విశ్వరాజ్యాధికారాన్ని పొందాము అని మీరు అనవచ్చు. బాబా అడిగితే ఏం చెప్పాలి? మేము విశ్వరాజ్య భాగ్యాన్ని పొందాము అని మీరు అనొచ్చు. అందులో అంతా వచ్చేస్తుంది. విశ్వరాజ్యాది భాగ్యము అని అంటే ఇంకా దాంట్లో మొత్తం అన్ని రకాల భాగ్యాలు, సుఖ సంపదలు, శాంతి అన్నీ వచ్చేస్తాయి. నరుని నుండి నారాయణుడిగా అయ్యాను అని మీరంటారు. కానీ విశ్వాధిపతులుగా అవ్వటము అని అనటంలో రాజు, రాణి మరియు దైవీ వంశం అంతా వచ్చేస్తాయి. కొత్త ప్రపంచానికి అధిపతులుగా రాజు, రాణి, ప్రజలు అందరూ అవుతారు. దీనినే శుభం పలకడము అని అంటారు. మేము నరుని నుండి నారాయణుడిగా అవుతాము కానీ తక్కువగా అవ్వము అని అంటారు. అలాగే పిల్లలు పూర్తి పురుషార్థం చేయండి అని బాబా అంటారు. ఈ పరిస్థితిలో మేము ఉన్నత పదవిని పొందగలుగుతామా లేదా? ఎంతమందికి దారిని చూపించాము, ఎంతమంది అంధులకు చేతికర్రగా అయ్యాము అని మీ లెక్క పత్రాన్ని కూడా చూసుకోవాలి. ఏమేమి చెక్ చేసుకోవాలి? ఈ సమయంలో మేము శరీరం వదిలితే ఏ పదవి పొందుతాము, ఎంతమందికి దారి చూపించాము, ఎంతమంది అంధులకు చేతికర్రగా అయ్యాము అనేటువంటిది చార్ట్ చెక్ చేసుకోవాలి. సేవ చేయకపోతే ప్రజల్లోకి వెళ్ళిపోతాము అని భావించాలి. ఇప్పుడు నా శరీరాన్ని వదిలిపోతే ఏ పదవిని పొందుతాను అని మీ హృదయాన్ని మీరు ప్రశ్నించుకోవాలి. ఇది చాలా ఉన్నతమైన గమ్యము కావున చాలా జాగ్రత్తగా ఉండాలి. మేము స్మృతి చేయడం లేదు కావున చార్ట్ వ్రాసి ఏం చేయాలి అని చాలామంది పిల్లలు భావిస్తారు. ఎలాగో చాలా తక్కువ బాబాని గుర్తు చేస్తున్నాము, ఇంకా చార్ట్ ఎందుకు రాయటము అని. దానిని హార్ట్ ఫెయిల్ అవ్వటము అని అంటారు. వారు చదివేది కూడా అలాగే ఉంటుంది. శ్రద్ధ పెట్టరు. అన్నీ తెలుసు అని అనుకొని కూర్చుండిపోకూడదు. దానితో చివరిలో ఫెయిల్ అయిపోతారు. మీ కళ్యాణం చేసుకోవాలి. మీ లక్ష్యము, ఉద్దేశము మీ ముందుంది. మీరు చదువుకొని ఈ విధంగా అవ్వాలి. ఇది కూడా అద్భుతమే కదా. కలియుగంలో రాజ్యం లేదు, మరి సత్యుగంలో వీరి రాజ్యం ఎక్కడి నుండి వచ్చింది? మొత్తం ఆధారం అంతా చదువుపైనే ఉంది.
అలాగని దేవతలు మరియు అసురుల యుద్ధం జరిగిందని, దేవతలు జయించి రాజ్యాన్ని పొందారని భావించటం కాదు. అసురులు మరియు దేవతల యుద్ధం ఎలా జరగగలదు? కౌరవులు మరియు పాండవుల యుద్ధం కూడా లేదు. యుద్ధం విషయమే నిషిద్ధమైపోతుంది. మొట్టమొదట తండ్రి దేహపు సర్వ సంబంధాలను వదిలి స్వయాన్ని ఆత్మగా భావించండి అని చెబుతున్నారు అని చెప్పండి. ఆత్మ అయిన మీరు అశరీరిగా వచ్చారు, ఇప్పుడు మళ్ళీ తిరిగి వెళ్ళాలి. అశరీరిగా వచ్చాము, అశరీరిగా వెళ్ళాలి. పవిత్ర ఆత్మయే తిరిగి వెళ్ళగలదు. తమో ప్రధాన ఆత్మలు అక్కడికి వెళ్ళలేవు. ఆత్మ రెక్కలు విరిగిపోయాయి. మాయ పతితంగా చేసింది. తమో ప్రధానులుగా అయిన కారణంగా అంత దూరంలో ఉన్న పవిత్రమైన స్థానం వరకు వెళ్ళలేరు. మేము నిజానికి పరంధామ నివాసులము. ఇక్కడ ఈ పంచతత్వాల తోలుబొమ్మ పాత్రను అభినయించేందుకు లభించింది అని ఇప్పుడు మీ ఆత్మ అంటుంది. మరణించినప్పుడు స్వర్గస్థులయ్యారు అని అంటారు. అలా అయ్యింది ఎవరు? స్వర్గస్థులైంది ఎవరు? అక్కడకు శరీరం వెళ్ళిందా లేక ఆత్మ వెళ్ళిందా? శరీరం అయితే తగలబడిపోతుంది, ఇక మిగిలింది ఆత్మయే. అది స్వర్గంలోకి వెళ్ళలేదు. మనుషులైతే ఎవరు ఏది వినిపిస్తే అదే అంటూ ఉంటారు. భక్తి మార్గం వారు భక్తినే నేర్పించారు, కానీ వారి కర్తవ్యాన్ని గురించి ఎవ్వరికీ తెలియదు. శివుని పూజను అందరికన్నా ఎక్కువగా చేస్తారు. ఉన్నతోన్నతమైన వారు శివుడు. వారినే స్మృతి చేయండి, స్మరించండి. మాలను కూడా ఇస్తారు. శివ శివ అంటూ మాలను త్రిప్పుతూ ఉండండి. అర్థసహితంగా మాలను తీసుకొని శివ శివ అని అంటూ ఉంటారు. అనేక రకాల శిక్షణలను గురువులు ఇస్తారు. ఇక్కడైతే ఒకే విషయం ఉంది. నన్ను స్మృతి చేయడం ద్వారా మీ వికర్మలు వినాశనం అవుతాయని తండ్రి స్వయం చెబుతారు. శివ శివ అని నోటితో అనవలసిన అవసరం లేదు. తండ్రి పేరును పిల్లలమైనా స్మరిస్తారా? తండ్రి పేరును పిల్లలు ఏమైనా స్మరిస్తారా? అంటే నోటితో రోజంతా శివ శివ అని అనాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తండ్రి కదా, తండ్రిని గుర్తు చేయాలి, అంతేకాని నోటితో పదే పదే రిపీట్ చేస్తూ స్మరిస్తూ ఉండాల్సిన అవసరం లేదు. ఇవన్నీ గుప్తమైన విషయాలు. మీరేం చేస్తున్నారో ఎవరికీ తెలియదు. ఎవరైతే కల్పపూర్వం అర్థం చేసుకొని ఉంటారో వారే అర్థం చేసుకుంటారు. కొత్త కొత్త పిల్లలు వస్తూ ఉంటారు, వృద్ధి నొందుతూ ఉంటారు. ముందు ముందు డ్రామా ఏం నేర్పిస్తుందో కూడా సాక్షిగా అయ్యి చూడాలి. రకరకాల సీన్స్ రోజు వస్తున్నాయి కదా డ్రామాలో, కానీ ఏమైతే డ్రామా నేర్పిస్తుందో సాక్షిగా అయ్యి చూడాలి. కానీ ఇదే గొప్ప గమ్యము. చాలా కాలం యొక్క పురుషార్థం మాత్రమే మనల్ని సాక్షిగా చేసేటువంటి స్థితిలోకి తీసుకొని వెళ్తుంది. ముందే బాబా ఇలా ఇలా జరుగుతుంది అని సాక్షాత్కారం చేయించరు. అలా చేస్తే కృత్రిమంగా అనిపిస్తుంది, ఆర్టిఫిషియల్ అనిపిస్తుంది కదా. అంతా ముందే తెలిసిపోతే కథ అంతా ఇంకా మజా రాదు కదా డ్రామా చూస్తున్నప్పుడు. ఇవి బాగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. మీకు వివరణ లభిస్తుంది. భక్తి మార్గంలో అవివేకులుగా ఉండేవారు డ్రామాలో భక్తి కూడా రచింపబడి ఉందని మీకు తెలుసు. మేము మీ పాత ప్రపంచంలో ఉండేది లేదని పిల్లలైన మీరిప్పుడు అర్థం చేసుకున్నారు. విద్యార్థికి బుద్ధిలో ఈ చదువు ఉండాలి. మీరు కూడా ముఖ్య పాయింట్లను బుద్ధిలో ధారణ చేసుకోవాలి. నంబర్ 1 విషయమును పక్కా చేయండి, ఆ తర్వాత ముందుకు వెళ్ళండి. లేకపోతే వ్యర్థంగా ఏదో ఒకటి ప్రశ్నిస్తూనే ఉంటారు. ఫలానా వారు గీతా భగవానుడు శివుడే అని వ్రాసి ఇచ్చారు అని పిల్లలు వ్రాస్తారు. ఇది పూర్తిగా సరైనది. అలా అన్నా కానీ బుద్ధిలో ఏమీ కూర్చోదు. తండ్రి వచ్చారు అని అర్థం చేసుకున్నట్లయితే ఇటువంటి తండ్రిని వెళ్ళి మేము కలుసుకుంటాము
వారసత్వాన్ని తీసుకుంటాము అని భావిస్తారు. ఒక్కరికి కూడా నిశ్చయం కూర్చోదు. వెంటనే ఎవరి ఉత్తరము రాదు. నిశ్చయం కూర్చుంది అనే బాబాకు వెంటనే ఎవ్వరి లెటర్స్ రావు అంటున్నారు. జ్ఞానం చాలా బాగుంది అని వ్రాస్తారు, కానీ ఓహో ఇటువంటి తండ్రి వచ్చారు, వారి నుండి మేము ఎంతో కాలం దూరంగా ఉన్నాము, భక్తి మార్గంలో ఎన్నో ఎదురు దెబ్బలను తిన్నాము, ఇప్పుడు ఆ తండ్రి విశ్వాధిపతులుగా తయారు చేసేందుకు వచ్చారు అని భావించినట్లయితే పరిగెత్తుకుంటూ వచ్చేయాలి. ఇలాంటి లెటర్స్ రావు అని అంటున్నారు బాబా. అటువంటి వారు ముందు ముందు వెలువడతారు. తండ్రిని గుర్తించినట్లయితే, వారు ఉన్నతోన్నతుడైన భగవంతుడైతే మరి వారికి చెందిన వారిగా అవ్వాలి కదా. వివరణ ఎలా ఇవ్వాలంటే అది వినగానే వారి బుద్ధి తెరుచుకోవాలి. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతా పిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక పిల్లలు ఆత్మిక తండ్రికి చేసే నమస్తే, ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఈరోజు ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, వ్యాపారాలు మొదలైనవి చేస్తూ ఆత్మను పావనంగా తయారు చేసుకునేందుకు సమయాన్ని కేటాయించి స్మృతిలో ఉండేందుకు కృషి చేయాలి. ఎటువంటి ఆసురీ పనులు చేయకూడదు. వ్యాపారాలు మొదలైనవి చేస్తూ ఆత్మను పావనంగా తయారు చేసుకునేందుకు సమయాన్ని కేటాయించి స్మృతిలో ఉండేందుకు కృషి చేయాలి. ఎటువంటి ఆసురీ పనులు చేయకూడదు. సెకండ్ పాయింట్, స్వకళ్యాణమును మరియు ఇతరుల కళ్యాణమును చేయాలి. చదువును చదవాలి మరియు చదివించాలి. చిలకల్లా అవ్వకూడదు. స్మృతి శక్తిని జమ చేసుకోవాలి. స్వకళ్యాణమును మరియు ఇతరుల కళ్యాణమును చేయాలి. చదువును చదవాలి మరియు చదివించాలి. చిలకల్లా అవ్వకూడదు అంటే కేవలం రిపీట్ చేసేటువంటి వారు కాకూడదు, దాన్ని ధారణ చేసేవారిగా కావాలి. ఎగ్జాంపుల్ చెప్పారు కదా బాబా, శివ శివ అని ఊరికే నోట్తో స్మరించటం కాదు, ఆ యొక్క స్థితిలో స్థితం అవ్వాలి. బాబాని స్మృతి చేయాలి, అంతేకాని కేవలం స్మరణ చేయటం, రిపీట్ చేయటం కాదు. సో చిలకల్లా అవ్వకూడదు, స్మృతి శక్తిని జమ చేసుకోవాలి. ఈరోజు బాబా వరదానము, సాకార బాబాను అనుసరించి నంబర్ 1 పదవిని తీసుకునే సంపూర్ణ ఫరిష్తా భవ. సాకార బాబాను అనుసరించి నంబర్ 1 పదవిని తీసుకునే సంపూర్ణ ఫరిష్తా భవ. నంబర్ 1లోకి వచ్చేందుకు సహజ సాధనము నంబర్ 1గా ఉన్న బ్రహ్మ బాబాను చూడండి. అనేకులను చూసేందుకు బదులుగా ఒక్కరినే చూడండి మరియు ఒక్కరినే అనుసరించండి, అంటే ఫాలో చేయండి. మనమే ఫరిష్తాలుగా అవుతాము అన్న మంత్రమును పక్కా చేసుకున్నట్లయితే ఈ అంతరము అంతమైపోతుంది. అంటే బాబాకు మనకున్నటువంటి ఏదైతే గ్యాప్ ఉందో, అంతరం ఉందో, అది సమాప్తం అవుతుంది. ఒక్క బాబానే చూడాలి, బాబానే ఫాలో చేయాలి. తరువాత సైన్స్ యొక్క యంత్రము తన పనిని ప్రారంభిస్తుంది మరియు మీరు సంపూర్ణ ఫరిష్తాలుగా, దేవతలుగా అయి కొత్త ప్రపంచంలో అవతరిస్తారు. కావున సంపూర్ణ ఫరిష్తాలుగా అవ్వటము అనగా సాకార బాబాను అనుసరించటము. ఈరోజు స్లోగన్, మననం చేయటం ద్వారా సంతోషం రూపీ వెన్న ఏదైతే వెలువడుతుందో అదే జీవితమును శక్తిశాలిగా చేస్తుంది. మననం చేయటం ద్వారా సంతోషం రూపీ వెన్న ఏదైతే వెలువడుతుందో అదే జీవితమును శక్తిశాలిగా చేస్తుంది. అచ్చా, ఓం శాంతి.